అందరికీ నమస్తే అండి. సరస్వతీరావు ఛానల్కి స్వాగతం. ఈరోజు మేమందరం కలిసి అప్పడాలు తయారు చేసామండి. ఇవి మినప్పిండితో తయారు చేసిన అప్పడాలండి. అప్పడాలు అంటే అందరికీ ఇష్టమే, కానీ తయారు చేయటం కష్టం అనుకొని ఇన్ని రోజులు చేయలేదండి. ఇవి ఈజీ ప్రాసెస్లో చేస్తే పెద్ద కష్టం కాదు అని అర్థమయ్యింది. మాకు శశమ్మ అని శ్రీకాకుళం నుంచి వాళ్ళ కొడుకింటికి వచ్చారు. ఆవిడ చెప్పారండి ఈజీగా అప్పడాలు తయారు చేయొచ్చని. ఇంకా ఆవిడ చెప్తుంటే మేము అందరం కలిసి ఒక 4-5 ఉంటే చాలండి, ఎన్ని అప్పడాలైనా చేసేయచ్చు ఈజీగాను. ఎక్కువ అప్పడాలు ఒక్కసారి చేసుకోలేము అనుకుంటే 1 కేజీ మినపగుళ్ళు తీసుకొని పిండి పట్టించి ఒక 3 ఉంటే చాలండి, ఈజీగా చేసుకోవచ్చు. అంత ఈజీ ప్రాసెస్లో ఆవిడ మనకు చెప్పారు. ఒక్కసారి చూడండి ఆవిడ ఎంత బాగా చెప్పారు, ఎంత ఈజీగా చేసామో మీకే అర్థమవుతుంది. మీకు కూడా అప్పడాలంటే ఇష్టం అయితే ఈజీగా చేసుకోవటం ఎలానో చూడండి, మీరు కూడా తయారు చేసుకోండి. అప్పడాలు తయారు చేయటం చూసే ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 కేజీల మినపప్పుకి పెసరపప్పు పావు మిల్లి ఆడించుకోవాల. సరేనా? పెసరపప్పు వేస్తే రుచిగా ఉంటుంది అంతే. 75 గ్రాములు మిరపకాయలు వేయండి. కావాలంటే కారంగా ఉంటే మీకు ఎక్కువ రుచిగా కారం కావాలంటే కొంచెం వేసుకోయండి అంతే. మిరపకాయలు మెత్తగా పౌడర్ చేసుకున్నాం, అందులో కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇంగు పౌడరు 50 గ్రాములు చిన్న డబ్బా షాపులు దొరుకుతుంది, అది మీరు తెచ్చి వేసుకోయండి. 3 కేజీల పప్పుకి సరిపోద్ది. ముక్క అయితేనంటే ముక్క అయితే రుచి ముద్ద వేస్తారు కదా, ఇంకో ముద్ద అది బాగుండదు. అది బాగుండదా? బాగుండదు. మైదా కలిపేస్తారు కాబట్టి బాగుండదు. 120 గ్రాములు సోడా, వంట సోడా. సోడా ఎక్కువైతే ఏమవుతుందండి? కొంచెము లైట్గా ఎరుపు వస్తుంది ఎక్కువైతే, అంతే, మరేం కాదు. పిండి 2 దీంట్లో బేషన్లో కలుపుకుంటే ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి. నువ్వులు కేజీ వేసుకుంటే బాగుంటుంది. కేజీ పప్పు, నువ్వు పప్పు బాగుంటుంది. ఎక్కువ వేస్తామన్నా నీ ఇష్టమే. ఎక్కువ వేసుకోవచ్చు. ఆ పిండిలో వేసేయమంటారా నువ్వులు? ఇప్పుడు పిండిలో వేస్తే బాగుంటుంది. నువ్వులు బయట వేస్తే రాలిపోతాయి అంతే, వేయించేటప్పుడు రాలిపోతాయి. ఓకే. మిరపకాయలు ముద్ద, వంట సోడా 2 అయ్యవే, ఇంగువ 3, సాల్ట్ 4 అయినాయి. మొత్తము కలుపుకోవాల. ఒక బౌల్లో వేసుకొని, ఒక గిన్నెలో వేసుకొని కలుపుకోవాలి. 2 భాగాల్లోట పౌడర్ ఉంది కదా, ఇప్పుడు మినప 2 బేషన్లోట సర్దుకొని దీనికి భాగం దానికి భాగం వేసి ప్రెస్ చేసుకోవచ్చు. అంతా కలుపుకోవడమే. సాల్ట్ ఎంత అని ఏమైనా కొలత ఉంటుందంటే? అలాగేమి ఉండదు, మన ఇష్టము. కొంచెము సాల్ట్ ఎక్కువ తిన్నోళ్ళు ఉంటారు, తక్కువ తిన్నోళ్ళు ఉంటారు కదా, అది సరిపడినట్టుగా వేసుకుంటాము. అంచనా ప్రకారంగా వేసుకున్న తర్వాత కొంచెము ఎక్కువ తిన్నోళ్ళు కొంచెం వేసుకుంటారు, తక్కువైనా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. సరే, నేను కారము సాల్ట్ ఎవరికి ఎలా నచ్చితే అలాగే వేసుకోవచ్చు. ఆ 2 మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఏ 2? ఇంగువ, సోడా. ఈ 3 కేజీలకి ఆ 2 కరెక్ట్గా ఉండాలి. 2 కరెక్ట్గా. మిగిలిన కారం ఉప్పు మాత్రం మనకి ఎంత సరిపోతే అంత వేసుకోవచ్చు. నువ్వులు టేస్ట్కి సరిపోయేటట్లు వేసుకోవచ్చు. నువ్వులు కేజీ కేజీకి మినిమం కేజీ వెయ్యాల. తర్వాత మనము ఇంకా రుచి తింటామంటే మరి కొంచెం వేసుకోవచ్చు, మరి పావు వేసుకోవచ్చు. ఓకే. చేతితో ఇలా కలుపుకోవడమే. ముద్ద అలా కలుపుకుంటే చక్కగా కలిసిపోద్ది. ఒక దగ్గర పెట్టేసి ముద్దలాగా చేసుకోవాలా. చేసుకొని అక్కడ మనం కొంచెం వేసి రుద్దుకోవాలా. కిందనే బేసిన్ వాటర్ ఇంత లెక్క ఉంటుందా? కొలత ఏమైనా? కొలత ఏం లేదు, ఎంత పడితే అంతే ముద్దలాగా అయిపోతే చాలు. వాటర్ మరి గట్టిగా కాకుండా మరీ మెత్తగా పలచగా కాకుండా మామూలుగా ఉండాల. గట్టిగా అయినా పర్వాలేదు, గట్టిగా అయితే రుద్దేటప్పటికి ఇది అయిపోద్ది. పలచగా మాత్రం మాత్రం అప్పడం కాదు.
అయితే అప్పుడు వాటర్ కలిపేటప్పుడు కరెక్ట్ చూసుకో. వాటర్ ఎంత పడుతుందో ఏమో చూసుకొని కలుపుకోవాలి. అగో ఈ ముద్ద అయిపోయింది కదా, బయటికి తీసి ఒక బేషన్కి ఆ పౌడర్ కూడా దీంట్లో వేసి చక్కగా కలుపుకొని రెండు ఒక దగ్గర చెయ్యాల ముద్ద చేసి పిండి అంతా బాగా కలిపించి ఒక దగ్గర పెట్టేసి కొంచెం వేసి చిన్న వేసి ముద్దలు తీసి బాగా బాదుకోవాలి కిందకి. బాదుకుంటే అప్పడం టేస్ట్గా వస్తుంది, పొంగుతుంది కూడా. మనం ఆయిల్ వేసినామంటే పొంగుతుంది, బాగుంటుంది. మరి అలాగా చేసి గట్టి పడిపోద్ది. అలా చేస్తే మాత్రము పేడించకపోతే గట్టి పడిపోద్ది, అప్పడం అసలు పొంగదు. అలాగా కిందకి ప్రెస్ చేసి ఇలాగా కొంచెం వేసి రుద్దుకుంటారంటే బాగుంటుంది. సరే, బాగుంటుంది. కింద శుభ్రం చేసి కొంచెం వేసి నూనె రాసి ఆయిల్ రాసి అలాగా ముద్ద చిన్న వేసి ముద్దలు అలా అదిగో ఆయిల్ రాశారు. చిన్న వేసి ముద్దలు పెట్టుకొని అలాగా నవ్వుతుంది. అప్పడం కూడా బాగుంటుంది. గట్టి కొట్టాలి గట్టి. చేత్తో అయితే మనకి అంత ఈజీగా అవ్వదు. చేత్తో ఈజీ అంటే అలా కొట్టడం ఈజీనా? కొట్టడమే ఈజీగా ఉంటుంది. చేత్తో అయితే కష్టం మనకి. అయితే 3 కేజీలు ఎంత టైం పడుతుంది? ఒక గంట పడుతుంది. బియ్య పిండితో అప్పడాలు ఒత్తుకోవాలి, అంతేనా? అయిపోద్ది. ఎంత చాలా ఈజీ. 4 ముద్దలు వేడించారంటే సరే, ఎంతసేపు కాదు, అరగంట. మనం అప్పడాలు చేసాము, చిన్న ఉండలు చేస్తాం కదా, అది ఒక గంట. మొత్తం గంటన్నరలో 3 కేజీల పిండి అయిపోద్ది. అలాగే చేస్తాంలేండి ఈజీగానే. 3 కేజీల పిండి కూడా గంటన్నరలో. ఒక 4 ఉంటే సరిపోద్ది అన్ని అప్పడాలు పావడానికి. ఎంతమంది ఉండాలి? ఇప్పుడు మరి 3 పామారా మరేటే? 3 ఉండలు చేయడానికి 2, 5 ఉంటే చాలు 3 కేజీల పప్పుకి. పేడించడం 2. మొత్తం ఒక 5గురితో 3 కేజీల పప్పు చేసి ఇవ్వచ్చు. గంటన్నరలో ఈజీగా అయిపోద్ది. అలాగే చేస్తానండి, ఈజీ అయ్యింది. మా శ్రీకాకుళం జిల్లాలో అప్పడాలంటే చాలా ఇష్టం కూడా, ఈజీగా చేస్తాము, బాగానే ఉంటాయి. స్పెషల్ మాకు అవి అప్పడాలంటే చాలా స్పెషల్. ఎక్కువ అమ్ముతారంట కదా అక్కడ? అమ్ముతారు, టేస్ట్గా ఉంటాయి కూడా, చేయటం బాగా వస్తుంది. చాలా మంది ఇళ్లలో చేసి బయటకి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. కొంతమంది చేయడానికి ఉంటే ఇష్టం ఉంటే చేసుకుంటారు. అంటే మేము తిండికనే చేసుకుంటాం. మీరు ఇంటికి చేసుకుంటారులేండి. కొంతమంది మీ ఏరియాలో అందరూ బిజినెస్ చేసుకుంటారు. టేస్ట్గా ఉంటాయి. శ్రీకాకుళం జిల్లాలో అప్పడాలు టేస్ట్ అదే ఫేమస్ అన్ని దీనికన్నా. శ్రీకాకుళం అప్పడాలకు ఫేమస్. అందుకే మీరు మాకు చాలా ఈజీగా చేస్తారులేండి. అంత ఈజీగా అయిపోయింది. మేము అసలు అప్పడాలు చేయాలంటేనే ఎప్పుడు భయపడతాం. అప్పడాలు చేయాలంటే అది పెద్ద బిజాడి పని, అది చెయ్యలేమో అనుకుంటాం ఎప్పుడు. కానీ మీరు చెప్పడం, మేము అలా చేయటం చాలా ఈజీగా అయిపోయింది. ఇంత చక్కగా అంటే బిజినెస్ పెడతారు కదా, 10 మంది 5 మందికి కూలీ వాళ్ళకి పెట్టుకొని చేయించుకొని చేస్తారు, షాపులకి ఇస్తారు. బయట మాకు వైజాగ్ అటు వైపు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అప్పడాలు. శ్రీకాకుళం అప్పడాలు ఎంత టేస్ట్గా ఉంటాయి, బాగుంటాయి. ఫేమస్ అప్పడాలు, చుప్పులు ఫేమస్. చుప్పులు కూడా. ఇంకా ఇంకేముంటాయి మీ శ్రీకాకుళం స్పెషల్? మరి ఇలాట్లే కారంవే ఎక్కువ. ఇంకా కారం ఐటమ్స్ ఇంకేం చేస్తారు? మిక్చర్లు ఇలాట్లో అన్నీ చేస్తారు. అప్పడాలు చుప్పులు మాత్రం చాలా ఫేమస్. చుప్పులు అప్పడాలు మాత్రం ఫేమస్. చేగుడేలు, సుప్పులు, అప్పడాలు ఫేమస్. స్వీట్ కంటే అంతగా మన ఆంధ్రలోన లైక్ చేయరు, కానీ ఒరిజినల్ అది స్వీటు. మన శ్రీకాకుళంలో మాత్రము కారం వస్తువులకే ఎక్కువ. ఎన్ని అప్పడాలు అవుతాయండి? ఎన్నంటే 3 కేజీల పావు పప్పుకి పెసరపప్పుతో 400 అప్పడాలు గ్యారెంటీ అవుతాయి. 400 పైన అవుతాయి, కానీ తక్కువ కావు. ఈ అప్పడాలు ఎన్ని రోజుల వరకు బాగుంటాయండి? సుమారు 3 నెలలు బాగుంటాయి. 3 మాసాలు 4 మాసాల దాకా బాగుంటాయి. 4 మాసాల దాకా ఏం కావు. కొంచెము
అప్పుడప్పుడు ఎండబెట్టుకుంటే ఏమి కావు. 4 మాసాల దాకా మేము ఉంచుంటాం కదా, 4 మాసాల దాకా వస్తానమ్మా. టేస్ట్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. మరి తడి పొడి తగలకూడదు, మంచి డబ్బాలలో ఫ్రెష్గా ఉంచుకోవాలి. మళ్ళీ మధ్యలో ఎండబెట్టాలా? మధ్యలో ఏమో మీకు కొంచెము ఇదిలాగా ఉంటే డౌట్ ఉంటే ఎండబెట్టుకోవాలి, లేకపోతే అలా తీసుకొని తడి చెయ్యలు ఏం పెట్టకుండా వాడుకోవచ్చు. మేడము ఒక రోజులోన బాగా ఎండబెట్టిందంటే ఒక చాప వేసామంటే వదిలిస్తారు, ఒక్క రోజుకే బీజీ పెట్టుకోవాలి. అదిగో కొంచెం మబ్బులాగా అవుతుందంటే అప్పడాలు ఏం కావు, భయపడక్కర్లేదు. ఇంట్లో తెచ్చి కొంచెం ఆరబెట్టిస్తే ఆ మరుసటి రోజు ఎండ పెడుతుంది కదా, వేసుకోవచ్చు మనం ఎండలో. మొత్తం పైన మాకు ఈజీగా తయారు చేయటం చూపించేస్తారు, మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి.